మన జీవితంలో కేవలం మనల్ని ఇన్‌స్టిగేట్ చేయడానికి వస్తూ ఉంటారండి. తెలిసినా మీకు? కేవలం ఇన్‌స్టిగేట్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ మాటలతో మనం ఇన్‌స్టిగేట్ అయిపోయి, చూస్తానిప్పుడు వీడి పని అని మనం ప్రారంభం చేశామనుకోండి, ఎంతో సమయం వేస్ట్ అయిపోతుందండి మనకి. ఎంతో సమయం వేస్ట్ అయిపోతుంది. మీరు చూడండి రామాయణంలో హనుమ రామకార్యం కోసం బయలుదేరుతాడండి. జై శ్రీరామ్ అంటుంటే బయలుదేరిపోతారు. బయలుదేరిపోయిన దారిలో సురస అని ఒక నాగమాత వస్తుంది. నా నోట్లోకెళ్ళు అంటుంది. సరే అని హనుమ పెరుగుతాడు. సురస నోటు పెంచుతుంది. హనుమ పెరుగుతారు. సురస నోటిని పెంచుకుంటారు. హనుమ పెరుగుతారు. సురస నోటిని పెంచు హనుమ పెరుగుతారు. సురస నోటి పెంచు హనుమ పెరుగుతారు. సురస హనుమ సురస హనుమ సురస హనుమ పెరుగుతున్నారు పెరుగుతున్నారు పెరుగుతున్నారు. హనుమ అనుకున్నాడు, ఈవిడితోటి నాకేం పని? నా బల ప్రదర్శన ఈవిడికి ఎందుకు చూపించాలి? నేను రాముడి యొక్క సేవ చేయాలి అని జుమ్ అని చిన్నవాడైపోయి నోట్లోకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి, అమ్మా వెళ్ళొస్తానమ్మా, నోట్లోకి వెళ్ళమన్నావు వెళ్ళిపోయాను, నమస్కారం అండి, జై శ్రీరామ్ అని చెప్పి వెళ్ళిపోయారండి. చూసారా అండి? మనం ఈ ప్రపంచంలో మన సమయము మన బల ప్రదర్శన కోసం ఉపయోగించుకోకూడదండి. భగవంతుడి యొక్క సేవ కోసం మనం ఉపయోగించుకోవాలి.